షణ్ముఖ టీవీకి స్వాగతం. నేను మీ లక్ష్మి రాజగోపాల్. ముందుగా ముఖ్య అంశాలు. నర్సుపూడి గ్రామ దేవత ఉడుగులమ్మ జాతర ఉత్సవాలు ప్రారంభం. శనివారం అమ్మవారికి మంగళ స్థానాలు, 108 కళాశాలతో అభిషేకం. భగత్ సింగ్ త్యాగం స్ఫూర్తిదాయకమైనది. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల సంఘం తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గ రాష్ట్ర సహకార కార్యదర్శి పి సిద్ధు. కొత్తపేటలో ఘనంగా వెంకటరెడ్డి జయంతి వేడుకలు. దొమ్మేటి వెంకటరెడ్డి ఆశయాలను నెరవేర్చాలి. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం. దొమ్మేటి వెంకటరెడ్డి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలి. రాష్ట్ర బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు యనమదల రవి. దొమ్మేటి వెంకటరెడ్డి ఆశయాలను యువత ముందుకు తీసుకువెళ్లాలని బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు యనమదల రవి, రాష్ట్ర కార్యదర్శి పెంకే రాజు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ వాసంశెట్టి త్రిమూర్తులు, రాష్ట్ర యువజన నాయకులు అనసూరు సతీష్ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ జగన్నాథపురం జలావళి స్వచ్ఛంద సేవా సంస్థలో స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా వృద్ధులకు అన్నదానం చేపట్టారు. తొలిసారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శెట్టివర్తి జాతి ఔన్నత్యం కోసం అహర్నిశలు శ్రమించిన మహాయోధుడు, గొప్ప సంఘ సంస్కర్త దొమ్మేటి వెంకటరెడ్డి అని వారు పేర్కొన్నారు. శెట్టివర్తి జాతీయులందరూ ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో దొమ్మేటి వెంకటరెడ్డి సంఘాలు స్థాపించారు. సంఘ పటిష్టతకు ఎనలేని కృషి చేశారని సుబ్రహ్మణ్యం తెలిపారు. ఆయన చేసిన పోరాటాల ఫలితమే సంఘంలో మనకంటూ ఒక గుర్తింపు లభించిందని వారు పేర్కొన్నారు. నేటి యువత సంఘ చరిత్రను, దొమ్మేటి వెంకటరెడ్డి నిర్వహిస్తున్న సేవలను తెలుసుకోవాలని వారు ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ వాసంశెట్టి త్రిమూర్తులు, గుత్తల మోహర్ ప్రసాద్, పెంకే గోపి, జిల్లా అధ్యక్షులు కొప్పుచెట్టి చంద్రమౌళి, పెంకే శివ, పెంకే నాగేశ్వరరావు, పాలిక లోవరాజు, వాసంశెట్టి మహేష్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. అన్నీ అందరూ కవర్ అవుతారు కదండి. ఒక నిమిషం బయట తెద్దాం. వేలు టైట్గా లాగి పెట్టుకుని బ్యాలరు వేలు పట్టుకుని నా పేరు వాసంశెట్టి త్రిమూర్తులు. మరి ఇవాళ వెంకటరెడ్డి గారు 172 జయంతి సందర్భంగా నేను కాకినాడలో జగన్నాథపురంలో నూకలంగూడి వెనకాల వృద్ధులాశ్రమంలో మరి మా యనమదల రవి గారు ఆధ్వర్యంలో వాసంశెట్టి సుభాష్ గారు పిలుపు మేరకు మామూలుగా అనాథలకి భోజనాలు సరఫరా జరిగింది. అలాగే దొమ్మేటి వెంకటరెడ్డి గారు ముందుగా ప్రతి గ్రామంలో కుర్రోళ్ళు విద్యతో చదువుకోవాలని, ఎంతో ఉన్నతమైన పదవులు చేయాలని, అలాగే మంచి చదువుకొని మంచిగా గ్రామస్తుకి మంచి పేరు రావాలని ఆయన కోరిక. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఈ చదువుకున్న విద్యార్థులందరూ కూడా మామూలుగా ఉత్సవంతులుగా చేయాలని, విద్యావంతులుగా చేయాలని మేము కోరుకుంటున్నాం. జై దొమ్మేటి. చంద్రమౌళి, జిల్లా సెటిల్ సంఘం అధ్యక్షుని. మరి ఈవేళ సుభాష్ గారు పిలుపు మేరకు యనమదరావు గారి ఆధ్వర్యంలో ఈవేళ ఆయన రాష్ట్ర మౌలిక వసతి సదుపాయాలు మాజీ చైర్మన్ పర్సన్ చేసిన వ్యక్తి. ఆయన ఆధ్వర్యంలో ఈవేళ దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి కార్యక్రమం సందర్భంగా ఈ రోజున జనావళి అనే ఒక ఆశ్రమంలో వృద్ధులకి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం, నేను కూడా ఒక భాగస్వామ్యం అవడం కూడా నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఏదైనప్పటికీ కూడా సుభాష్ గారి పిలుపు మేరకి, అలాగే యనమదరావు గారు యువతకి నేను చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఆయన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. శెట్టిపల్లి జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి సందర్భంగా మరి రాష్ట్ర మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారి మరి సూచన మేరకు, సలహా మేరకు రాష్ట్ర బీసీ సంఘం ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ వృద్ధాశ్రమంలో వృద్ధులందరికీ
మరి భోజన సదుపాయం మరి మేము ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వెంకటరెడ్డి గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి. ఆయన ఆదర్శంగా తీసుకొని మరి యువత ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారి పిలుపు మేరకు మరి మా లెజెండ్ దొమ్మిటి వెంకటరెడ్డి గారి జయంతి సందర్భంగా జనంతపురంలో ఉన్న వృద్ధాశ్రమంలో మన నందల రవి గారి ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగే సెట్టిపల్లి భవనంలో కూడా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆయన పిలుపు మేరకు అన్ని రాష్ట్రాల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఊర్లలో అన్ని గ్రామాల్లో అన్ని జిల్లాల్లో కూడా సంఘీయులంతా కూడా కలిసి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కారణమైన అందరికీ ప్రతి సంఘాలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పెద్ద షణ్సూరి. శెట్టిపల్లి అభివృద్ధికి ఔన్నత్యానికి నిరంతరం శ్రమిస్తున్న మహనీయుడు దొమ్మెటి వెంకటరెడ్డి అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జన్మత వెంకటరెడ్డి శ్రీమంతుడని వ్యాపారం కోసం బర్మా వెళ్లారని తెలిపారు. వ్యాపారం చేసుకుంటేనే అక్కడ ఉన్న శెట్టిపల్లి సోదరులు అందరినీ సమీకరించి వారి అభివృద్ధికి సహకరించేవారని తెలిపారు. ఆ సమయంలోనే బర్మా మేయర్గా పనిచేశారు అని వారు తెలియజేశారు. అనంతరం తన సొంత గ్రామమైన బొడుసుకుర్ర వచ్చి శెట్టిపల్లి సంక్షేమ సంఘాలు స్థాపించారన్నారు. శెట్టిపల్లిలో విద్యాపరంగా అభివృద్ధి చెందేందుకు పాఠశాలల కోసం తన సొంత స్థలాలను దానంగా ఇచ్చారని గుర్తు చేశారు. శెట్టిపల్లి కోసం ఎంతో శ్రమించిన ఆయన జయంతిని శెట్టిపల్లి కులస్తులు అందరూ పండుగలా జరుపుకుంటున్నారన్నారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని శెట్టిపల్లి అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల శెట్టిపల్లి సంఘం అధ్యక్షుడు కముజు వెంకటేశ్వరరావు, దాసరి వీర వెంకట సత్యనారాయణ, రామకృష్ణ, మట్టపత్తి భారతి, ఫణి, కడిలి పెరుమాళ్లు, గుబ్బుల సత్తిపండు, రెడ్డు చంటి, దూలపైన శ్రేణు, వాసంశెట్టి దత్తుడు, వాసంశెట్టి సత్యనారాయణ, పితాని రాంబాబు, గౌరీ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. చెప్పే పరిస్థితి ఆనాడు ఉండేది. ఏమిటి చెట్టుగాళ్ళు అంటున్నారు? ఈ చెట్టుగాళ్ళు అనే పదాన్ని తీసివేయాలి, ఒక సంస్కరణ తీసుకురావాలని ఆలోచించి 10,000 మందితో మరి అక్కడ అమలాపురంలో 1920 సెప్టెంబర్ 25వ తారీఖున 10,000 మందితో ఒక సమావేశం పెట్టారు. సోదరులారా, జాతీయులారా, మన అందరినీ చెట్టుగాళ్ళు అని హీనంగా పిలుస్తున్నారు. ఇది పిలవకుండా చేయాలంటే ఏం చేయాలి అని ఆలోచించి తర్జన చేసి ప్రజాస్వామ్యయుతంగా చెట్టిగాళ్ళు అనే పదాన్ని అప్పుడు చెట్టి బలిజగా 1920లో ఒక సంఘాన్ని పెట్టి మనల్ని చెట్టు బలిజలుగా మార్చి మన తెల్ల చొక్కాలు వేసుకుని ఈ సమాజంలో తిరిగేలా చేసినటువంటి గొప్ప యోధుడు మరి దొమ్మిటి వెంకటరెడ్డి గారిని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను. ఆ రకంగా చెట్టిగాల నుంచి చెట్టుపల్లిగా పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు, ఇది నగ్న సత్యం. కానీ పుట్టిన మనిషి బ్రతుకున్నంత కాలం ఆయన చేసే మంచి కార్యక్రమాలను గుర్తుపెట్టుకుని భౌతికంగా మన మధ్య లేకపోయినా తరతరాలు విగ్రహాలు పెట్టే కొలిచి వ్యక్తులు కొందరే ఉంటారు. ఆ కొందరులో అగ్రగాముడు కీర్తిశేషులు దొమ్మేటి వెంకటరెడ్డి గారని మీకు నేను మనవి చేస్తున్నాను. ఈరోజు మా చెట్టిపల్లిజలందరికీ కూడా పండగ చేసుకునే రోజు దొమ్మేటి వెంకటరెడ్డి గారు జయంతి రోజుని. ఆయన 1853లో మార్చి 23వ తారీఖున జన్మించారు. ఈ సందర్భంగా అటువంటి యోధుణ్ణి మన జాతికి అందించినటువంటి వారి తల్లి గారు అచ్చమ్మ గారిని, తండ్రి గారి వెంకటస్వామి గారిని స్మరించుకుంటున్నాం ఈ శుభ సందర్భంలో. అటువంటి గొప్ప యోధుడు ఆ రోజుల్లోనే స్థితిమంతుడు. బర్మా వెళ్లి షిప్పింగ్ వ్యాపారం చేసి అక్కడ అందరినీ సమీకరించి చైతన్యపరిచి మరలా తిరిగి ఓడస్కూరు గ్రామానికి విచ్చేశారు. అప్పుడు విద్య పట్ల మక్కువతో విద్యాలయాలకి దానాలిచ్చి 100,000 ఎకరాలిచ్చి
లక్షలాది రూపాయలు ఇచ్చి విద్యాలయాల్ని ప్రోత్సహించినటువంటి గొప్ప యోధుడు. అంతేకాదు అప్పుడు ఆయన ఒకటి నిశ్చితంగా పరిశీలించాడు. దస్తావేజుల్లో కానీ సమాజంలో కానీ మీరెవరంటే చెట్టుగాళ్ళు అనే పరిస్థితి ఉండేది. అగ్ర కులాలు కూడా వీళ్ళు చెట్టుగాళ్ళు అంటుంటే చలించిపోయాడు దొమ్మేటి వెంకటరెడ్డి గారు. ఏటి చెట్టుగాళ్ళు అని కొంచెం అగౌరవంగా మాట్లాడుతున్నారు. దీన్ని ఎలాగ మార్చాలని 1920లోనే సెప్టెంబర్ 25వ తారీఖున అమలాపురంలో 10,000 మందితో మీటింగ్ పెట్టి దీన్ని ఎలా మార్చాలని ఆలోచించి తర్జన భర్జన చేసి సమీక్షించి చెట్టిగాళ్ళు అనేది మానాలంటే చెట్టి పక్కన బలిజ పెట్టాలి అని చెట్టి బలిజగా మార్చాడు. 1920లో ఒక సంఘాన్ని స్థాపించాడు. అందుకే ఈనాడు మనం చెట్టి బలిజలం. ఇదంతా యువత తెలుసుకోవాలి. మనం చెట్టి బలిజలుగా ఇవాళ తల ఎత్తుకుని తెల్ల చొక్కా పెట్టుకుని ముందుకు పోతున్నామంటే విద్యారంగంలో, వ్యాపార రంగంలో, ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో ముందుకు పోతున్నామంటే ఆ మహానుభావుని మర్చిపోకూడదు. అందుకే ఈవేళ విగ్రహాలు పెట్టి కొలుచుకుంటున్నాం. అందుకే ఆ పక్కన సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహాన్ని కూడా పెట్టుకున్నాం. చెట్టి బలిజ, ఈడిగ, శ్రీసేన, యాత అంతా కూడా ఒకటే. ఈడిగా ఈ 5 కులాలు ఒకటే అని చెప్పినటువంటి వాడు సర్దార్ గౌతు లచ్చన్న. విద్య గురించి 18వ శతాబ్దంలోనే చెప్పినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. అందరికీ ఓటు ఉండాలి. పేదవాడైనా ధనికుడైనా చదువుకున్నా చదువుకోకపోయినా ఓటిచ్చి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలన్నాడు బిఆర్ అంబేద్కర్. అందుకే ఈ విగ్రహాలను పెట్టి కొలుచుకుంటున్నాం. కాబట్టి ఈరోజు చెట్టు బలిజీల పండగ రోజు. ఆ పండగ వాడల ఎక్కడ చెట్టు బలిజీలో ఉన్నా అంతా కూడా జరుపుకోవాలి. ఇవాళ దుబాయ్లో కూడా జరుపుకుంటున్నారు. కాబట్టి ఈ అవకాశం నాకు కూడా ఈ విగ్రహాన్ని పెట్టి నివాళులు అర్పించి ఒక పెద్ద ఘనంగా ఈ కార్యక్రమాలు చేసుకునే అవకాశం నాకు కూడా కలగటం అదృష్టమైన మనవి చేసుకుంటూ జై చెట్టి బలిజ, జై దొమ్మేటి వెంకటరెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం బీసీ వృత్తులను ప్రోత్సహించేందుకు ప్రతిష్టాత్మకంగా ఆదరణ 3 పథకాన్ని ప్రారంభిస్తోందని, దీనికి సంబంధించిన బీసీ సంఘాల నేతలతో సమావేశం జరిగిందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగలి పేర్కొన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సహకార సంఘం ఆధ్వర్యంలో ఆదరణ 3 పథకంలో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని వెనుకబడిన తరగతులలో గల కులవృత్తి చేతివృత్తిదారులతో శనివారం కలెక్టరేట్ లో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ, వెనుకబడిన తరగతులు సంక్షేమం కొరకు ఆదరణ 3 పథకం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేస్తున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని బీసీ వర్గాలలోని ఉన్న వివిధ కులవృత్తులు, చేతివృత్తు సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు తీసుకుంటామని ఆయన తెలిపారు. వెనుకబడిన తరగతులకు సంబంధించి అవసరమైన పనిముట్లు, సాంకేతికతతో ఆధునిక టెక్నాలజీతో కూడిన పరికరాలను ఈ ఆదరణ 3 కార్యక్రమం కింద అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. బీసీ కార్పొరేషన్ బీసీ ఎండీ మల్లికార్జున మాట్లాడుతూ, రాష్ట్రంలో త్వరలో అమలు చేయనున్న ఆదరణ 3 పథకం అమలుకు సంబంధించి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా స్పష్టతతో ఉన్నారన్నారు. వెనుకబడిన తరగతుల్లో గల కులవృత్తి, చేతివృత్తి పనిపై ఆధారపడి జీవిస్తున్న వారి జీవన స్థితిగతులను పెంచడం, ఆదాయ వనరులు పెంచే లక్ష్యంగా ఆదరణ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించి వారి వృత్తికి సంబంధించి మారిన స్థితిగతులను, కాలానుగుణంగా జరిగిన మార్పులను దృష్టిలో ఉంచుకుని నాణ్యతతో కూడిన అధునాతన పరికరాలను వ్యక్తిగతంగా గ్రూపులకు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగలి మాట్లాడుతూ, వెనుకబడిన తరగతులు సంక్షేమం కొరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆదరణ 3 పథకం జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగలి వెనుకబడిన తరగతుల సంక్షేమం కొరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆదరణ 3 పథకం కింద వివిధ వృత్తులపై ఆధారపడి పనిచేస్తున్న వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు చాలా సంతోషం. ఈ రోజు పనిముట్లు వివరాలను ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమావేశంలో అభిప్రాయాలు తెలియజేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి తమకు అవసరమైన వివరాలను రాతపూర్వకంగా 145 కులాలు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలందరూ కూడా ఆదరణ పథకం ఇచ్చి ఆదరణ ఇచ్చి ఆదుకోవాలని ఈ రోజు
ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు బీసీ కార్పొరేషన్ ద్వారా ఈరోజు మొట్టమొదటిగా మన జిల్లాకి మనకి సత్యనారాయణ గారు, మల్లికార్జున గారు ఈరోజు రావడం జరిగింది. కలెక్టర్ గారు, మా రాజప్ప గారు, ఎమ్మెల్సీ గారు ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో మొట్టమొదటి కార్యక్రమం ఈరోజు ఆదరణ పథకాలు ఏదైతే ప్రవేశపెట్టిందో ఈ ప్రభుత్వం దాన్ని ఏ విధంగా ఇవ్వాలి, ప్రజల అభిప్రాయ సేకరణ తీసుకోవాలని మొట్టమొదటిగా ప్రవేశపెట్టడం జరిగింది ఈ జిల్లా నుంచి. ఆదరణ మీ అందరూ తెలుసు, ఆదరణ ఇచ్చి ఆదుకుంది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిందా నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత. గతంలో కూడా ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు ఏంటంటే అప్పటికిప్పుడు చూసుకున్నట్టయితే చాలా చేంజెస్ వచ్చినాయి. ఇప్పుడు ఈ కులవృత్తిలో అన్నీ కూడా యంత్రాలన్నీ కూడా యంత్రం ద్వారా చేసుకునే అవకాశాలు చాలా వచ్చినాయి. ఈ రోజున వాషింగ్ మెషిన్ కానీ, వాషర్కి ఎవరైతే రజకులు ఉన్నారో వాషింగ్ మెషిన్లు, అదేవిధంగా ఈరోజు ఏదైతే కుమ్మర్లు ఉన్నారో వాళ్ళు బట్టి పెట్టుకుంటే పొగ వస్తుంది, పొల్యూషన్ వస్తుందని చెప్పి ఆ ప్రాంతాల్లో పెట్టద్దని చెప్తే ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు వాళ్ళు కూడా లేటెస్ట్ మిషన్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా ఆ కులవృత్తుల్లో వాళ్ళందరిని అడిగి వాళ్ళ అభిప్రాయ సేకరణ తీసుకుని ఈరోజు మీరు కూడా చూశారు, వాళ్ళకి ఏం కావాలో ఏమి ఇస్తే బాగుంటుందో కనుక్కొని ఈరోజు ప్రభుత్వం ద్వారా ఈరోజు సహకరించడానికి ఇది ఒక అవకాశం చేపట్టడం జరిగింది. ఈరోజు చెప్పాలంటే మీ అందరికీ చెప్పాలి, గతంలో ఆదరణ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకంటే ఈ మాట చెప్పవలసి వస్తుందంటే గతాన్ని గుర్తు చేయాలి మీకు. గతంలో ఆదరణ 1 ఇచ్చాం, చాలా సక్సెస్ఫుల్గా ఇచ్చాం. 2 ప్రవేశపెట్టాం. ఆ 2 ప్రవేశపెట్టినప్పుడు ఆదరణకి ప్రజలందరూ ఈ రాష్ట్రంలో అందరూ కూడా డబ్బులు కట్టుకున్నారు బెనిఫిషియర్స్. మా డిపార్ట్మెంట్ బీసీ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారు కానీ ఎండి గారు కానీ మన జిల్లా ఎన్నుకుని ఉమ్మడి జిల్లాలో మరి బీసీల అభిప్రాయాలు తెలుసుకోవాలి, కులవృత్తుల అభిప్రాయాలు తెలుసుకోవాలని ఉద్దేశంతో ఇక్కడ రావడం చాలా సంతోషంగా భావిస్తూ, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతో ఆ రోజునే బీసీలు కూర్చుకొస్తారండి. ఆదరణ ఆయన వచ్చిన ముఖ్యమంత్రి అయినప్పుడల్లా ఒక ఆదరణ కార్యక్రమం పెట్టాడు. మరి ఆదరణలో మరి అనేక మార్పులు కూడా తీసుకొస్తున్నాడు. ఎందుకంటే పాత ఆధారం తీసుకున్నాం, దాని తగ్గట్టుగా ఆ రోజు చేసాం. ఈ రోజు ఏంటంటే టెక్నాలజీ పెరిగింది, ప్రజల అభిప్రాయాలు బట్టి ప్రకారం కుల వృత్తులు కూడా ఎలా వృత్తులు మార్చుకుని టెక్నాలజీతో వెళ్తున్నారు అంతా కూడా. అంచేత దాని తగ్గట్టుగా యంత్రాలు ఇంకా మంచి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే గ్రూప్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాస్ట్లీ ఉంటే గ్రూప్ ఇవ్వాల్సి ఉంది. దానికోసం ఇలా అభిప్రాయాలు తీసుకున్నారు, చాలా సంతోషం. దాని తగ్గట్టుగా 10 మందికి ఉపయోగపడే విధంగా బీసీలో అభివృద్ధికి ఎక్కువ ముందుకెళ్లే విధంగా ఇవాళ ప్రభుత్వం కృషి చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. కనుక గారికి ముఖ్యంగా ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నటువంటి పెద్దలు, మాజీ మంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రాజప్ప గారికి, అదే రకంగా శాసనసభ్యులు గౌరవనీయులు కొండబాబు గారికి, శాసనమండలి సభ్యులు శ్రీమతి పద్మశ్రీ గారికి, ఇంకా మా కమిషనర్ అండ్ వీసీ అండ్ ఎండి బీసీ కార్పొరేషన్ మల్లికార్జున గారికి, ప్రెస్ వారికి అందరికీ నమస్కారం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఈ వర్క్షాప్ లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో ఆదరణ 1, ఆదరణ 2 ప్రోగ్రాంలు మనం ప్రారంభించాం. అవి కొంత చాలా వరకు విజయవంతమైనప్పుడు కూడా అక్కడక్కడ పరికరాల పట్ల కొంత అసంతృప్తి, ఒకటి ఫీడ్బ్యాక్ మీద అనేది ఉంది. అయితే ఇప్పుడు పెట్టబోయే ఆదరణ ద్వారా ఆదరణ 3 అని చెప్పేసి దీన్ని పెట్టి దీనికి దాదాపు 1000 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది అలాట్ చేయడం జరిగింది. ఇది విజయవంతంగా అమలు చేయాలని అంటే స్టేక్ హోల్డర్స్ అంటే కుల సంఘాల వారితో, తర్వాత ఈ వృత్తి పని ఎవరైతే చేస్తారో ఆ వృత్తి పని వారితో మాట్లాడి వారికి ఏదైతే లేటెస్ట్ కాలానుగుణ్యంగా లేటెస్ట్ ఎక్విప్మెంట్ అవసరమో ఆ లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇవ్వడం, ఆ లేటెస్ట్ ఎక్విప్మెంట్తో పాటు అవసరమైతే ఇండివిజువల్కి ఇద్దామా, వ్యక్తికే కాకుండా గ్రూపు పరికరాల గ్రూప్ దీన్ని బట్టి కూడా అంటే గ్రూప్ యాక్టివిటీ కింద కూడా చేద్దామనేది ఒక ఆలోచన. జిల్లాలో లేని విధంగా మన జిల్లాలో ఈ ఎంప్లాయ్మెంట్ కోసం మనం వికాస అని చెప్పి ఒక టీం ఉండటం, ఆ టీం స్వయం ప్రతిపత్తి అంటే మనం బయట నుంచి అక్కడ డబ్బులు తీసుకోం, మనం చేస్తున్న జాబ్ మేళాస్ కానీ ఇట్లా మన ప్రజాప్రతినిధులు హెల్ప్ చేయడం కానీ అలానే తీసుకొని మనం ఒక స్ట్రాంగ్ టీం ఒకటి మన దగ్గర తయారైంది. పీడి వికాస ఉన్నారా? సో ఈ వికాస ద్వారా లాస్ట్ జూన్ 2024 నుంచి ఇవాళ వరకు అంటే లాస్ట్ 9-10 months లో దాదాపు 3269 ఉద్యోగాలు మనం అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది.
సో దీంట్లో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా వరకు అటెండ్ అవుతున్నారు జాబ్స్ కి, ఉద్యోగాలు అప్ అండ్ ఆర్డర్స్ తీసుకుంటున్నారు, ఒక నెల 2 నెలలు చేస్తున్నారు, మళ్ళీ దూరాభారం అని చెప్పి ఆగిపోతున్నారు. ఇది మీ అందరికీ తెలిసిందే. నాకు మీ వైపు నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా ఇది యాక్చువల్లీ. ఎస్పెషల్లీ అమ్మాయిలు ఉన్న చోట ఈ మనం ఎంత మంచి కంపెనీ తీసుకొచ్చినా, ఇప్పుడు శ్రీ సిటీలో శ్రీ సిటీ కాదు, శ్రీ సిటీలో ఇసుజు అని ఒక ఆటోమొబైల్ కంపెనీ ఉంది. మీకు చూస్తుంటారు, పెద్ద పెద్ద ట్రక్కులు అవన్నీ చేస్తారు అనమాట. కియాకి పంపిస్తాం మన అనంతపూర్ వైపు. మంచి ఉద్యోగాలు దాదాపు 20,000, 22,000 స్టార్టింగ్ వచ్చే ఉద్యోగాల్లో కూడా జాయిన్ అయ్యి 2 నెలల్లో మానేసిన దాఖలాలు చూస్తాం నేను మన వికాస ద్వారా. సో ఈ పరిస్థితిని అర్థం చేసుకొని మనం హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం మనం ఫస్ట్ టైం మన స్టేట్ లో, మన జిల్లాలో కేవలం ఒక ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ లో ఎస్పెషల్లీ విమెన్ కి, తర్వాత డిగ్రీ చదివిన పిల్లలకి, లార్జ్లీ మన ఇచ్చిన ఉద్యోగాలన్నీ ఇంజనీరింగ్ వైపు ఇస్తున్నారు అన్న ఒక బ్యాడ్ ఫీడ్బ్యాక్ కూడా ఉంది నాకు. సో డిగ్రీ చదివిన పిల్లలు కూడా కొంత కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి, కొంత మాట్లాడగలిగే అవగాహన ఉన్న వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కల్పించడానికి మనం ఒక నెక్స్ట్ ఒక 2 months ఒక డ్రైవ్ లాగా చేసే ప్రణాళిక వేసుకున్నాం. ఆ ప్రణాళిక గురించి చెప్దామని మీ అందరి ద్వారా జనాలందరికీ తెలియాలి. ఈ కన్సర్న్డ్ ఉద్యోగాలకి అర్హులైన వాళ్ళు, నేను ఇప్పుడు జాబ్ చార్ట్ కూడా రిలీజ్ చేస్తాం, అది దానికి అర్హులైన వాళ్ళందరికీ మీ ద్వారా చేరాలన్న ప్రయత్నంతో జస్ట్ ఒక 2 నిమిషాలు దాని ప్రోగ్రామ్ గురించి చెప్దామన్న ఉద్దేశంతో ఈరోజు తీసుకోవడం జరిగింది. దీంట్లో మొట్టమొదటి కంపెనీ మనం గూగుల్ కంపెనీ మీ అందరికీ తెలిసిందే. గూగుల్ కంపెనీలో గూగుల్ మ్యాప్స్ మనం అందరం వాడతాం, మనం డైరెక్షన్స్ వాడడానికి. సో ఈ గూగుల్ మ్యాప్స్ ఎలా తయారవుతాయంటే, ప్రతి ప్రదేశంలో ఉన్న రోడ్ల వీటికి మ్యాపింగ్, అంటే రోడ్స్ అన్ని అయిపోయిన తర్వాత ఆ రోడ్ పేరేంటి, ఆ రోడ్ లో ఒక బిల్డింగ్ పేరేంటి, ఇవన్నీ ఎంటర్ చేయాలి కదా ఎవరో ఒకళ్ళు. సో ఆ పని చేయటానికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఇస్తున్నారు. ఆ పని ఇంకొక కంపెనీకి అప్పచెప్పడం జరిగింది, గూగుల్ వైపు, వర్చూసా అని చెప్పి. సో వర్చూసా కంపెనీ వాళ్ళు గూగుల్ మ్యాప్స్ చేసే పని కోసం మన దగ్గర నుంచి 350 మందిని మనకి మార్చ్ 24 అంటే సోమవారం మనకి ఒక మెగా జాబ్ మేళ పెట్టడం జరిగింది. దీంట్లో అద్భుతమైనది ఏంటంటే 100% వర్క్ ఫ్రమ్ హోమ్, 18,000 స్టార్టింగ్ అనుకుంటాను, 18,000 స్టార్టింగ్. ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ వాళ్ళే ఇస్తారు, ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు. మనకు రావాల్సిందంతా కొంత మాట్లాడగలిగే ప్రతిభ, అంటే ఎందుకంటే వాళ్ళతో మాట్లాడాలి కదా, మనం ఫోన్ చేసినప్పుడు మాట్లాడగలగాలి, ఏదైనా డౌట్స్ వస్తే కాల్ చేయగలగాలి, ప్లస్ కొంత బేసిక్ ఇంగ్లీష్ అండ్ తెలుగు వచ్చి ఉండాలి, రాయటం చదవటం. సో డిగ్రీ దీనికి క్వాలిఫికేషన్, అండ్ లాస్ట్ 4 years లో డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కళ్ళు అర్హులే. సో ఈ ప్రోగ్రామ్ సంబంధించి మనం పోస్టర్ లాంచ్ చేస్తాం, దానికి జాబ్ డిస్క్రిప్షన్, తర్వాత ఏమేమి వస్తాయి అనేది కూడా నేను ఆల్ మీడియా మిత్రులకు అందరికి షేర్ చేస్తాం. ఇలాంటి కంపెనీస్ నెక్స్ట్ 45 days లో దాదాపు 3,000 ఉద్యోగాలకు సంబంధించి మనం వాళ్ళతో కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది మన కలెక్టరేట్ వైపు నుంచి. పిడి వికాస అండ్ వికాస టీమ్ దాన్ని మొన్న కూడా ఒక 2-3 కంపెనీస్ తో మనం కూడా కలవడం జరిగింది. సో దీంట్లో ముఖ్యమైనవి TCS, ఇందాక నేను చెప్పిన వర్చూసా, ISON అని చెప్పి మిడిల్ ఈస్ట్ రిలేటెడ్ కంపెనీ ఒకటి ఉంది, కోరమాండల్ మీ అందరికీ తెలిసిందే, దెన్ టెక్ మహీంద్రా, కియా. సో ఈ కంపెనీస్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఆప్షన్ కి మనం ఒక డ్రైవ్ లాగా పెడుతున్నాం. సో ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, అందరూ స్టూడెంట్స్ కి కొంత ప్రిపేర్ అయ్యి రావాలి, ఎందుకంటే ఇక్కడికి ఏదో క్యాజువల్ గా వచ్చేస్తుంది అనమాట. మనం మాట్లాడుతున్న పెద్ద పెద్ద కంపెనీస్ కి, సో కొంత ప్రిపేర్ అయ్యి రావటం, అట్లీస్ట్ బేసిక్స్ చదువుకొని రావటం, అదర్వైజ్ అట్లీస్ట్ బేసిక్ పదాలు చెప్పగలిగే స్థాయిలో రావటం మనకు కూడా గౌరవంగా ఉండదు కదా. కాకినాడ జిల్లా అంత ఖర్చు పెట్టి అంతమందితో మాట్లాడి వాళ్ళని, మనం హైదరాబాద్ లో లేము, ఆ నుంచి వాళ్ళని పట్టుకురావాలి, ఢిల్లీలో, ముంబై నుంచి వచ్చి తీసుకొస్తాం, ఇక్కడ కూర్చోబెడతాం, వాళ్ళకు హోటల్స్ పెడతాం, వాళ్ళని అకామిడేషన్ ఇస్తాం, మన కలెక్టరేట్ లో పెడతాం. ఇంత చేసిన తర్వాత వచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆలమూరు మండలం నర్సుపూడి గ్రామ దేవత ఉడుగులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శనివారం అమ్మవారికి మంగళ స్థానాలు, 108 కలశాలతో అభిషేకం, శాంతి హోమం నిర్వహించారు. ఆదివారం చల్లఘట్టం ఎత్తి జాతర మహోత్సవాన్ని ప్రారంభించారు. సోమవారం నుండి గురువారం వరకు 4 రోజులు అమ్మవారి గరగ మహోత్సవం నిర్వహించనున్నారు. శుక్రవారం అమ్మవారి జాతర, శనివారం తీర్థ మహోత్సవం, 30వ తేదీన ఆదివారం శ్రీ విశ్వాసు నామ ఉగాది పండుగ, అమ్మవారి ప్రత్యేక అలంకరణ దర్శనంతో జాతర ఉత్సవాలు ముగుస్తాయని నిర్వాహకులు తెలిపారు.
मरुतो विष्णुरग्निः ममान्तरिक्षमरुतोपमस्तु मह्यं वाधपवदाङ्गामे अस्मिन् मय देवाद्रविणमाय వాళ్ళు చేస్తూ ఉండాలి. కనీసం రోజులు వారంలో ఒక రోజైనా ఆలయానికి ఏదో ఒక ఆలయానికి వెళ్ళడం, అక్కడ ఉన్న నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం చేయడం వల్ల సమస్తమైన గ్రహ బాధలన్నీ కూడా జరుగుతాయి. అదే విధంగా గ్రహాలకు ఎందుకు పూజ చేయాలి అంటే గ్రహాధీనంతో జీవితం, మానవుడి యొక్క జీవితం అంతా కూడా గ్రహాల ఆధీనంలో ఉంటుంది. కాబట్టి చక్కగా ఇక్కడ మనందరి యొక్క గ్రహ దశలన్నీ కూడా బాగుండాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నర్సుపూడి గ్రామ దేవత ఉడుగులమ్మ జాతర ఉత్సవాలు ప్రారంభం. శనివారం అమ్మవారికి మంగళ స్థానాలు, 108 కళాశాలతో అభిషేకం. భగత్ సింగ్ త్యాగం స్ఫూర్తిదాయకమైనది. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల సంఘం తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గ రాష్ట్ర సహకార కార్యదర్శి పి సిద్ధు. కొత్తపేటలో ఘనంగా వెంకటరెడ్డి జయంతి వేడుకలు. దొమ్మేటి వెంకటరెడ్డి ఆశయాలను నెరవేర్చాలి. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం. దొమ్మేటి వెంకటరెడ్డి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలి. రాష్ట్ర బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు యనమదల రవి